హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్లోరీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలోకి వస్తే ఎంతో రుచికరమైన చేపల కూర అందరూ పర్ఫెక్ట్గా చేయలేరు. ఎందుకో వాళ్ళకి పులుసు పలుచగా రావడం, లేదంటే ముక్క నీసువాసం రావడం అలా ఉంటుంది. మా ఇంట్లో ఎప్పుడు చేసినా చాలా రుచిగా, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఎందుకంటే మా అక్క చేపల కూర పర్ఫెక్ట్గా చేస్తుంది. మీకు ఆ కొలతలు కావాలా? అయితే ఫాలో అయిపోండి. మేమైతే 2 కేజీల చేప అయితే తీసుకున్నాం. ముక్కలన్నీ క్లీన్ చేసుకొని నీట్గా పక్కనైతే పెట్టుకోవాలి. తర్వాత 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 1 ఇంచ్ అల్లము, 2 చిన్నులపాయలు, ఒక అరచిప్ప కొబ్బరి, 2 స్పూన్ల గసగసాలు తీసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్లు పోసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఒక పావు గంట 15 నిమిషాలు నానిన తర్వాత దాన్ని మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఈ గ్రైండింగ్ ప్రాసెస్ అయిపోయేలోపు గోరువెచ్చని నీళ్ళలో 2 నిమ్మకాయలంత సైజు చింతపండును కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. అన్నీ రెడీగా ఉంటే ఇంకా కూర కలిపి పెట్టుకోవడమే. దీనికి ముందుగా ఒక వెడల్పాటి డేక్ష అయితే తీసుకోవాలి. మట్టి పాత్ర అయితే ఇంకా బాగుంటుంది. మా ఇంట్లో లేదు కాబట్టి మేము దీంట్లో అయితేనే చేస్తున్నాం. ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత పసుపు, కారం, ఉప్పు, ఆయిల్ వీటన్నిటిని వేసుకొని ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసుకొని ముక్కలకి బాగా ఉప్పు, కారం, పసుపు పట్టేటట్టు మనం ఈ పేస్ట్ కూడా బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ బాగా ముక్కల్ని మద్దన చేసిన తర్వాత ఇంకా చింతపండు మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా ఆ పులుసు దీంట్లో వేసేసుకోవాలి. ఆ తర్వాత ముక్కల్లో ఉప్పు, కారం సరిపడిందో లేదో ఒకసారి పులుపు చెక్ చేసుకొని ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసుకోవడమే. అలా ఒక 20 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర, గరం మసాలా వేసుకొని ఇంకొక 10-15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇంకా ఎంతో రుచికరమైన చేపల కూర అయితే రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నెక్స్ట్